Hearty welcome to Anand Academy of Education. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించినటువంటి గీతాంజలి గురించి చెప్పుకుంటున్నాము. ఈ గీతాంజలిలో మొత్తం కూడా 103 సాంగ్స్ ఉన్నాయి. 3 సాంగ్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. దిస్ ఈజ్ ద 4th సాంగ్, సాంగ్ నంబర్ 4. ఈ గీతాంజలి అంటేనే దేవుడికి భక్తుడికి మధ్య గల అభినవ సంబంధాల గురించి ఠాగూర్ వివరిస్తున్నాడు. ఇక్కడ నేను కేవలం ఆయన రాసినటువంటి పోయమ్స్కి, ఈ గీతాలకి తెలుగు ట్రాన్స్లేషన్ మాత్రం ఇస్తున్నాను. ఆధ్యాత్మికంగా ఇవ్వాలి అంటే ఒక్కొక్క వర్డే పావు గంట అర్ధగంట సేపు చెప్పొచ్చు. కానీ అలా కాకుండా జనరల్గా దీనికి సంబంధించినటువంటి తెలుగు ట్రాన్స్లేషన్ అంతవరకు నేను ఇవ్వగలుగుతున్నాను. ఇది 4th సాంగ్. 4th సాంగ్, PSALM. సామ్ అంటే కీర్తన. సామన్న, హిమ్ అన్న, HYMN, హిమ్, HYMN, హిమ్ అన్న ఏదైనా ఒకటే. లైఫ్ ఆఫ్ మై లైఫ్, I shall ever try to keep my body pure, knowing that thy living touch is upon all my limbs. I shall ever try to keep all untruths out from my thoughts, knowing that thou art the truth which has kindled the light of reason in my mind. I shall ever try to drive all evils away from my heart and keep my love in flower, knowing that thou hast thy seat in the inmost shine of my heart. And it shall be my endeavor to reveal thee in my actions, knowing it is thy power gives me strength to act. Life of my life, life of my life. లైఫ్ అంటే జీవితము, జీవనము, ప్రాణము, ఇవన్నీ వస్తాయి కదా అర్థాలు. లైఫ్ ఆఫ్ మై లైఫ్, ప్రాణానికి ప్రాణమా, ప్రాణానికి ప్రాణమా, ప్రాణనాథ. ఇంతకుముందు గతంలో ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ ఇదంతా కూడా టెక్నాలజీ డెవలప్ అవ్వకముందు 85కి ముందు, ఇంకా చెప్పుకోవాలంటే 1980కి ముందు అన్నీ కూడా ఉత్తరాలే, అన్నీ కూడా లెటర్సే. అప్పుడు లెటర్స్ ఎలా ఉండే అంటే ప్రియాతి ప్రియమైన తల్లిదండ్రులకు, ప్రియమైన, ఉభయ కుశిలో పరి, ఇలాంటి భావాలతోటి లెటర్స్ ఉండి ఎప్పుడు కూడా. ఇప్పుడు అదంతా కూడా పోయింది. అలా లైఫ్ ఆఫ్ మై లైఫ్, లైఫ్ ఆఫ్ మై లైఫ్, ప్రాణానికి ప్రాణమా, ఓ సర్వేశ్వర, ఓ దేవా అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ భక్తుడు భగవంతుడి గురించి మాట్లాడుతున్నాడు. లైఫ్ ఆఫ్ మై లైఫ్, ప్రాణానికి ప్రాణమా, జీవనానికి జీవనమా. ఐ షల్ ఎవర్ ట్రై, నేను ఎప్పుడూ ప్రయత్నిస్తాను. ఏంటి? టు కీప్ మై బాడీ ప్యూర్, టు కీప్ ఉంచటానికి, మై బాడీ నా దేహాన్ని, నా శరీరాన్ని ప్యూర్ పవిత్రంగా ఉంచటానికి నేను ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. ప్రాణానికి ప్రాణమా, ఓ సర్వేశ్వర, ఓ దేవా, ఓ భగవంతుడా. ఐ షల్ ఎవర్ ట్రై, నేను ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. టు కీప్ మై బాడీ ప్యూర్, నా బాడీని, నా దేహాన్ని, నా శరీరాన్ని పవిత్రంగా ఉంచడానికి నేను ప్రయత్నిస్తుంటాను. నోయింగ్ దట్, తెలిసినందువల్ల, ఏం తెలిసినందువల్ల? దై లివింగ్ టచ్ ఈజ్ అపాన్ ఆల్ మై లిమ్స్. దై లివింగ్ టచ్, నీ యొక్క అమృత స్పర్శ, నీ యొక్క విద్యుత్ స్పర్శ, ఈజ్ అపాన్ ఉంటుందని, ఆల్ మై లిమ్స్, నా అవయవాల మీద ఉంటుందని, నా దేహాంగాల మీద ఉంటుందని. LIMB, లిమ్, బి సైలెంట్, లిమ్ అంటే అవయవము, లిమ్స్ అవయవాలు. నోయింగ్ దట్, తెలిసినందువల్ల, దై లివింగ్ టచ్, నీ యొక్క విద్యుత్ స్పర్శ, నీ చేతి స్పర్శ, నీ యొక్క అమృత స్పర్శ, ఈజ్ అపాన్ ఆల్ మై లిమ్స్, నా అవయవాలన్నిటి మీద కూడా, నా దేహాంగాలు అన్నిటి మీద కూడా నీ యొక్క స్పర్శ ఉంటుందని తెలుసుకొని నా దేహాన్ని, నా శరీరాన్ని
పవిత్రంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంటాను ఓ దేవా అని చెప్తున్నాడు. అలాగే ఐ షల్ ఎవర్ ట్రై టు కీప్ ఆల్ అన్ట్రూత్స్ అవుట్. ఐ షల్ ఎవర్ ట్రై, నేను ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను టు కీప్, ఉంచడానికి ఏంటది, ఆల్ అన్ట్రూత్స్. ట్రూత్ అంటే ఏంటి, నిజము, సత్యము. అన్ట్రూత్ అంటే అసత్యము. ఆల్ అన్ట్రూత్స్ అవుట్, అసత్యాలన్నింటిని కూడా బయట ఉంచడానికి. ఎక్కడి నుండి, ఫ్రమ్ మై థాట్స్, నా ఆలోచనల నుండి అన్ని అసత్యాలని తరిమేయటానికి నేను ప్రయత్నిస్తాను. నా ఆలస్యంలో నా జీవన సరళిలోకి, నా ఆలస్యంలోకి వేటిని కూడా అబద్ధం అన్నదాన్ని రానివ్వను. నోయింగ్ దట్ ద ట్రూత్ విచ్ హ్యాస్ కిండిల్ ద లైట్ ఆఫ్ మై రీజన్ ఇన్ మై మైండ్. ఎందుకంటే ఫ్రమ్ మై థాట్స్, నోయింగ్ దట్, తెలిసి, దట్ ట్రూత్, ఆ సత్యము నీవని తెలిసినందువలన, ద వాట్ అంటే యు ఆర్ ద ట్రూత్, ఆ సత్యం నీవే అని తెలిసినందువలన, విచ్ హ్యాస్ కిండిల్ ద లైట్ ఆఫ్ మై రీజన్ ఇన్ మై మైండ్, నా బుద్ధికి, నా ఆలోచనలకి, నా బుద్ధిలో జ్ఞానజ్యోతిని వెలిగించింది. ద లైట్ ఆఫ్ రీజన్, హేతు బుద్ధిని వెలిగించింది, హేతు జ్యోతిని, నా ఆలోచన కారణాన్ని, నా మనస్సుకి ఆలోచన నేర్పింది నీవని తెలిసి, నువ్వేని ఆ సత్యం ఎరిగి నేను నా ఆలోచన నుంచి అసత్యాలని రానివ్వను. అలాగే ఐ షల్ ఎవర్ ట్రై టు డ్రైవ్ ఆల్ ఈవిల్స్ అవే. ఐ షల్ ఎవర్ ట్రై టు, నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటాను, డ్రైవ్ పారదోలటానికి, ఆల్ ఈవిల్స్, చెడు పనులన్నింటిని కూడా, చెడ్డ తలంపులన్నింటిని కూడా, ఆల్ ఈవిల్స్ అవే ఫ్రమ్ మై హార్ట్, నా హృదయంలోంచి చెడు తలంపుల్ని, ఆల్ ఈవిల్స్, చెడు సంఘటనలు అన్నిటిని కూడా పారదోలటానికి ప్రయత్నిస్తాను. అండ్ కీప్ మై లవ్ ఇన్ ఫ్లవర్, నా ప్రేమను పుష్ప పత్రాలపై వెలిగించుకుంటాను. అండ్ కీప్ మై లవ్ ఇన్ ఫ్లవర్, నా ప్రేమను పుష్పంలో దాచుకుంటానంటే పుష్ప పత్రాలపై పుష్పింప చేసుకుంటుంటాను. ఎల్లప్పుడూ నా ప్రేమని నిరంతరం పుష్పింప చేసుకుంటుంటాను. నోయింగ్ దట్ దౌ హ్యాస్ట్ ద సీట్ ఇన్ ద ఇన్మోస్ట్ షైన్ ఆఫ్ మై హార్ట్. ఏం తెలిసి, దౌ హ్యాస్ట్ అంటే యూ హ్యావ్ ద సీట్ ఇన్ ద ఇన్మోస్ట్ షైన్ ఆఫ్ మై హార్ట్. షైన్ అంటే ఒక పవిత్ర ప్లేస్, దేవాలయము, చర్చి, టెంపుల్ అలాంటివి, అంటే పూజాపీఠము. షైన్ ఆఫ్ మై హార్ట్, నా హృదయాంతరంలో మందిరంలోని స్థానము నీవని తెలిసి, నా హృదయాంతరంలో మీ యొక్క స్థానం ఎక్కడుంది, నా హృదయాంతరాళంలో నీ స్థానము నా హృదయాంతరాళంలో ఉందని తెలిసి, దై అంటే యువర్ సీట్, నీ యొక్క సీటు, ఇన్ ద ఇన్మోస్ట్ షైన్ ఆఫ్ మై హార్ట్, ఇన్మోస్ట్ అంతరాళము ఎక్కడో, షైన్ ఆఫ్ మై హార్ట్, నా హృదయాంతరాళంలో నీ పూజాపీఠం ఉందని తెలిసి ఏం చేస్తాను, ఆల్ ఈవిల్స్ ఐ షల్ ట్రై టు డ్రైవ్ ఆల్ ఈవిల్స్ అవే ఫ్రమ్ మై హార్ట్, నా హృదయంలోంచి అన్ని ఈవిల్స్, అన్ని చెడ్డ తలంపులన్నింటిని కూడా, చెడు కార్యాలన్నింటిని కూడా పారదోలుతాను. అలాగే అండ్ ఇట్ షెల్ బి మై ఎండీవియర్ టు రివీల్, అది నా ప్రయత్నము, అది నా ప్రయత్నం, టు రివీల్, నిన్ను జ్ఞాపకం చేసుకోవటం, టు రివీల్ ది ఇన్ మై యాక్షన్స్, నా చర్యల్లో నేను చేసే ప్రతి పనిలో కూడా నిన్ను జ్ఞాపకం చేసుకోవటం, అది జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాను, ప్రయత్నిస్తుంటాను. నోయింగ్ ఇట్ ఈస్ దై పవర్ గివ్స్ మీ స్ట్రెంగ్త్ టు యాక్ట్, నేను చేసే ప్రతి పనిలో ఆ పనికి బలాన్ని, ఆ శక్తి నువ్వే ఇస్తున్నావు తెలిసి, నేను ఎప్పుడు కూడా నిన్ను నా పనుల్లో, నా కార్యాల్లో, నా యాక్షన్స్లో నిన్ను గుర్తుపెట్టుకోవడానికి, జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటుంటాను అని చెప్పి చెప్తున్నాడు. దిస్ ఈజ్ ద ఫోర్త్ సాంగ్. ఇక్కడ అంతా కూడా గీతాంజలి అంటే దేవుడికి సమర్పించేటువంటి కీర్తనలు, మొత్తం కూడా గీతాలు. ఈ 103 సాంగ్స్ కూడా ఇలాగే ఉంటాయి.
భక్తుడు భగవంతుడితో మాట్లాడతాడు, భగవంతుడు భక్తుడితో మాట్లాడతాడు. ఇలా నెక్స్ట్ ఇది 4th సమ్ కదా, 5th సమ్లో మళ్ళీ కలుసుకుందాం.